వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డాక్టర్ అలీ ప్రముఖ కమేడియన్, మంచి నటుడు, మంచి మనసున్నటువంటి వ్యక్తి. మా రాజమండ్రి పరిసరాల్లో చాలామందికి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆయన. రాజమండ్రిలో చక్కగా ఇల్లు కట్టుకొని ప్రతి ఒక్కళ్ళతోటి అందరితోటి ఆప్యాయంగా ఉండేటువంటి మనిషి. పవన్ కళ్యాణ్ గారికి చాలా కావలసినటువంటి వ్యక్తి, మంచి స్నేహితుడు. అన్ఫార్చునేట్లీ రాజకీయ అభిలాషతోటి వైసీపీలో చేరి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. డబ్బుకైతే కొదువు లేదు. హ్యాపీగా ఆయనకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు ఏమున్నాయో ఏంటో డీటెయిల్స్ తెలియదు, కానీ సినిమాల మీద వచ్చేది లేదు అంటే ఆయనకి ఆల్రెడీ ఉన్నటువంటిది, ఆయనకి హ్యాపీగా జీవితం గడిచిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అలాంటి వ్యక్తి, అంత మంచి వ్యక్తి. ఎందుకంటే సీతాకోకచిలక సినిమా కంటే ముందే ఉన్నారు బాలనటుడిగా. బట్ ఆ సీతాకోకచిలక సినిమా దగ్గర నుంచే బాగా అందరికీ ఒక నోటెడ్ పర్సన్ అనమాట. చాటాన్ని మొదలుపెట్టాడు, ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చాలా విలక్షణత ఉంటుంది ఆయన కామెడీకి కూడా. సో ఇండస్ట్రీలో కూడా అందరితోటి సన్నిహితంగా ఉంటాడనేటువంటి పేరుంది. మరి అలాంటి ఆలీ మరి ఇలాంటి పని ఎందుకు చేశారు అని చెప్పి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. ఈ యాడ్ ఒకసారి చూడండి. జై జై లక్ష్మి జై మేవు లక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధించు గమ గమ. ఏంటి సోక్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? ఒక ప్రకటన, ఒక వాణిజ్య ప్రకటన. ఎవరిది అంటే మ్యాజిక్ సోప్. ఘర్ అనేటువంటి మ్యాజిక్ సోప్ అంటే మనకి ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఎండలో వెళ్తాం, మొహం మాడిపోయి ఉంటుంది, నల్లబడిపోతుంటాం కదా, ఆ పట్టినటువంటి ఆ నల్లదనాన్ని పూర్తిగా రిమూవ్ చేయడానికి ఈ శాండిల్వుడ్, సాఫ్రన్ వీటితోటి చేసినటువంటి ఒక సబ్బు. దీనికి నటుడు బ్రహ్మానందం గారే కాదు, ఇంకా చాలామంది సెలబ్రిటీలు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎవరు, ఏ ప్రకటనలన్నా మీరు తీసుకోండి, మీరు ఏ ప్రకటనలన్నా తీసుకొని చూస్తే డిఫరెంట్గా ఉంటాయి. ఈ రకంగా లేదు. సబ్బుకి పూజ చేయడం అంటే ఇది కాన్సెప్ట్. నేను అలీ గారిని మాత్రమే అనట్లేదు ఇక్కడ. ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసినటువంటి పనికిమాలిన ఎవడు వాడు? ఇది కావాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కాదా ఇది ఒక రకంగా? అండ్ వచ్చినప్పుడైనా అలీగారు అన్న దానికి అడ్డం చెప్పాలి కదా, ఏంటమ్మా ఇది సబ్బుకి ఇలాంటిది ఇచ్చేస్తూ తప్పు కదా ఇది అని చెప్పాలి కదా. సబ్బుకి ఛత్రపతి బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్నపాటి లక్ష్మీదేవి స్తోత్రంలాగా చేశారు. ఏంటంటే లక్ష్మీదేవి కరుణించాలి అనేటువంటి విధంగా చేసిన దాన్ని ప్యారడీగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ సబ్బుకి చేయిస్తూ ఈ యాక్షన్స్ అవసరమా? డబ్బులు ఉన్నాయి కదా అలీ గారు, డబ్బులు లేకపోలేదుగా, దానికోసం మరి ఇంతగా దిగజారాలా? ఉన్న గౌరవం కూడా పోగొట్టుకోవాలా? ఏం చెప్తున్నారు సమాజానికి? మరి దీనికి ఎలాగా మీరు ఇది చేస్తారు? ఇది అడుగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు, మీ సహచరులు కూడా చేశారు ఇలాంటి యాడ్స్, బట్ పర్టికులర్గా ఎవరు ఏం చేయలేదే. బ్రహ్మానందం గారు యాడ్ ఉంది, ఆయనే పొగుడుకుంటాడు, ఏంట్రా ఇంత తెల్లగా వచ్చేసాను నేను అని చెప్పని. అప్పుడు చెప్తారు తీసుకొచ్చిగో ఈ సోప్ ఇది, దీంట్లో ఇలా ఉన్నాయి ఇది అని చెప్పని. ప్రోడక్ట్ మంచిదే కావచ్చు, బట్ దాన్ని ప్రమోట్ చేసేటువంటి కాన్సెప్ట్ మాత్రం మరీ ఇంత దురుద్దేశపూర్వకంగా ఉండకూడదుగా. అట్లీస్ట్ అది మీరైనా అర్థం చేసుకోవాలిగా. ఇంత ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మోస్ట్ కమేడియన్గా ఉన్నారు మీరు, మీకన్నా తెలియాలి కదా. అందరితోటి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, ఎటువంటి ఆరోపణలు కూడా పెద్దగా లేవు, కానీ ఇగో ఇలాంటి పనులు చేయడం వల్లే ఉన్న క్రెడిబిలిటీ పోతుంది కదా. ఇదెందుకు అర్థం చేసుకోరు? అండ్ డెఫినెట్గా ఇది చేసినందుకు మీరు కావచ్చు, చేయించినటువంటి ఆ కంపెనీ కావచ్చు, డెఫినెట్గా దీనికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే బేషరతుగా. అండ్ ఇట్ హ్యాడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆల్ ప్లాట్ఫామ్స్. లేదంటే తర్వాత ఎవరెవరు కేసులు పెడతారు ఏంటి ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా కంపెనీ వాళ్ళు చూసుకోవాలి. ఒక్కసారి ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.